ninjaforest.com. హాయ్ స్టూడెంట్స్, చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది కౌన్సిలింగ్. ఇంకా ఇప్పుడు డౌట్స్ వచ్చేవన్నీ జాయిన్ అయ్యే ముందు వచ్చే డౌట్సే. సో నాకు వచ్చిన డౌట్స్ అన్నీ ఒకవేళ నా వీడియోలో లేకపోతే అయితే క్లియర్గా నేను వాళ్ళకు ఆన్సర్స్ అయితే చెప్తున్నాను. కొంతమంది మొత్తం చూడకుండా వీడియో ఓన్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ అడిగితే మాత్రం రిప్లై ఇవ్వబడదు. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే ప్రూఫ్తో పాటు మీ అందరికీ వీడియోలు అయితే చేసి పెడుతున్నాను. అలాంటిది మీరు వీడియో చూడకుండా డైరెక్ట్ కామెంట్ సెక్షన్స్ అయితే అడగకండి. అలాగే ప్రతి వీడియో లైక్ చేయడం వల్లనే నాకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలని, దాని అథెంటిసిటీ చెక్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ ఎక్కువ లైక్స్ రాకపోయినా, ఇలాంటి క్వశ్చన్స్ వీడియోస్ చూడకుండా డౌట్స్ అడిగినా నాకు కూడా డిమోరలైజ్ అవుతుంది. సో మీకు కరెక్ట్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా కావాలంటే ఇమీడియట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది జాయినింగ్ నుంచే కాదు, జాయిన్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మన విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో అయితే సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే ఫ్రీ, దాంట్లో డౌట్ ఏం లేదు. ఓకే, సో ఇది జాయిన్ అయ్యే వాళ్ళకు, జాయిన్ కాని వాళ్ళకు, అంటే కౌన్సిలింగ్లో సెలెక్ట్ అయ్యి జాయిన్ కాకుండా ఉండే వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో కాబట్టి మొదటి నుంచి ఇది ఒకటే ఇన్ఫర్మేషన్ కాదు, మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. చాలామంది చాలా కన్ఫ్యూజన్ అయితే చేస్తున్నారు. సో దానికి రియాలిటీ అనేది మీకు ప్రూఫ్తో పాటు క్లియర్ కట్గా చూపిస్తాను. అండ్ దాని తర్వాత నా వ్యూస్ కూడా చెప్తాను. ఓకే, న్యూస్ ఒకటే కాదు, దానిపైన రియాలిటీ కూడా వ్యూస్ చెప్తాను. కాబట్టి మొదటి నుంచి చివరి వరకు చూడండి. మళ్ళీ ఇదే వీడియోలో ఉండే ఏ డౌట్ అయినా మళ్ళీ అడిగితే ఆన్సర్ అయితే చేయము. సో లైక్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ అవుతుంది. దానివల్ల ఆటోమేటిక్గా మీరు వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, వీలైతే మీరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ ఇండివిజువల్గా షేర్ చేయండి, గ్రూప్లో కాకుండా. అదర్వైజ్ వాట్సాప్ స్టేటస్లో పెట్టినా వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్, ఇక్కడ చాలామందికి 18th అని అయితే ఉంది. మేము ఇక్కడ అండర్లైన్ కూడా చేసి చూపించాను, చూడండి. 16th వరకు రిపోర్ట్ చేయాలి అపాయింట్మెంట్ ఆర్డర్తో అని ఉంది. ఓకే, సో 16th తేదీలోగా రిపోర్ట్ చేయాలని IIIT సంచాలకులు జగదీశ్వరరావు గారు తెలిపారు. సో శ్రీవాణి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణాన్ని శుక్రవారం అతను పరిశీలించారు. సందర్భంగా మాట్లాడుతూ 18 నుంచి PUC. ఓకే, సో మీరు రిపోర్ట్ చేసేది మాత్రం 16th. చాలామంది 18th అనుకుంటున్నారు, కానీ అది కాదు. ఓకే, 18th మాట వాస్తవమే, కానీ 18th ఏంటి? క్లాసెస్. ఓకే, మళ్ళీ దాంట్లో కూడా డౌట్స్ అడుగుతున్నారు. క్లాసెస్ ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళకి ఆన్లైన్ కదా, మాకు కూడా అలాగే ఆన్లైన్ ఉంటుందా? లేదు. ఓకే, 18th నుంచి క్లియర్ కట్గా ఉంది చూడండి. PUC 1కి వేరు, PUC 2కి వేరు. అందుకనే మీరు జాయిన్ అయిపోయినంత మాత్రాన్ని ఇంకా మీరు అసలు అవసరం ఏమి ఉండదులే ఇన్ఫర్మేషన్ అనుకోకండి. PUC 1, PUC 2 మీ కోర్సుకు సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉన్నాయి. వాటి జాయిన్ అయ్యే ముందే ఈ సంక్రాంతి హాలిడేస్లో కొంచెం కష్టపడి చదవండి. జాయిన్ అయినప్పుడు ఫస్ట్ మీ క్లాస్లో అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తే మీ పైన మీ ఫ్రెండ్స్కి ఉండే వ్యూ, మీ టీచర్స్కి ఉండే వ్యూ చాలా చేంజ్ అవుతుంది. కాబట్టి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఓకే, అది PUC 1 అయినా PUC 2 అయినా. సో RGUKTలో జాయిన్ అయినంత మాత్రాన ఫెయిల్ కారని కాదు. ఫెయిల్ అయితే రెమెడియల్స్ ఉంటాయి, రెమెడియల్స్లో ఫెయిల్ అయితే PUC 2 తర్వాత ఇంటికి పంపిస్తారు. లేకపోతే తక్కువ మార్క్స్ వస్తే మీకు ఇంజనీరింగ్లో కూడా అనుకున్న బ్రాంచ్లో సీట్ రాకపోవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచే RGUKTలో జాయిన్ అయ్యాము, ఫైనల్ అని కాదు. ఓకే, సో జాయిన్ కాని వాళ్ళకు కూడా వేరే సొల్యూషన్ ఉంది, చెప్తాను. ఓకే, సో అలాగే 18th నుంచి PUC 1, February 1 నుంచి PUC 2 అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రం ఆన్లైన్ క్లాసెసే. ఓకే, చూడండి, ఇంజనీరింగ్ వాళ్ళకి ఆన్లైన్ క్లాసెసే ఉంటాయి. PUC 2 మీ సీనియర్స్ అయితే ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి February 1 నుంచి, అంటే స్టార్టింగ్ నుంచి 18th నుంచి
1 ఫిబ్రవరి వరకు మీకు మాత్రమే క్లాసెస్ అయితే ఉంటాయి. అలాగే హాస్టల్ ఫెసిలిటీస్ దాని గురించి మొత్తం మీకు అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వెబ్సైట్ మీకు చూపించబోతున్నాను. పేరెంట్స్ని అలో చేస్తారా లేదా, మొబైల్స్ని అలో చేస్తారా లేదా అన్నీ క్లియర్ కట్గా అయితే చెప్తాను. ఓకే, సో ఇదొక న్యూస్ క్లిప్. ఓకే, ఇది కాకుండా చూడండి, ఇది కూడా ఇంకొక న్యూస్ పేపర్లో వచ్చిన క్లిప్పు. ఇది శ్రీకాకుళం. ఓకే, శ్రీకాకుళం ఆర్జీయూకేటీకి 18th నుంచి చూడండి, ఇక్కడ కూడా ఉంది, 18th నుంచి తరగతులు ప్రారంభించినట్టున్నారు. సో జనాలు ఏం చేస్తున్నారంటే ఇది ఒకటే న్యూస్ చదివి 18th వరకు అని అనుకుంటున్నారు. ఓకే, ఎనీహౌ మీకు మెయిల్ ద్వారా, SMS ద్వారా అథెంటికేటెడ్ వెబ్సైట్ నుంచి అయితే మెయిల్ అయితే వస్తుంది జాయినింగ్ రిపోర్టు. ఇది నేను న్యూస్ పేపర్ క్లిప్ చూపిస్తున్నాను. ఇక్కడ 18th ఉన్న మాట వాస్తవమే, కానీ అక్కడ క్లియర్ కట్గా ఉంది 18th నుంచి క్లాసెస్ స్టార్ట్. కానీ ముందు మీరు అక్కడికి ఇక్కడ చూడండి 18th నుంచి తరగతులు ప్రారంభించనున్నట్టు క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ పెద్దాడ జగదీశ్వరరావు గారు తెలిపారు. క్యాంపస్లో తరగతి గదులను అతను శుక్రవారం పరిశీలించారు. 13తో IIIT కౌన్సిలింగ్ పూర్తవుతుందని, అలాగే RGUKT మ్యూజిక్ వీడియో జరుగుతుందని ఇక్కడ చూడండి క్లియర్ కట్గా. IIITకి 16 లోపు అలాట్మెంట్ ఆర్డర్తో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. ఓకే, సో అందరూ 16th వరకే రిపోర్ట్ చేయండి. ఎనీహౌ ఆ లోపు మీకు మెయిల్ కానీ ఫోన్లో SMS లాంటివి కానీ మీకైతే క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. సో నేను చూపించింది ఒక న్యూస్ పేపర్ క్లిప్. ఇది 99% అథెంటికేటెడే. కాకపోయినా మీరు వెబ్సైట్ నుంచి లేకపోతే RGUKT వెబ్సైట్ నుంచి కానీ, మీకు RGUKT నుంచి వచ్చిన మెయిల్ కానీ, తర్వాత SMS కానీ అథెంటికేటెడ్. సో ఎవరైనా మీకు మెయిల్ డేట్ ఫార్వర్డ్ చేసి, డేట్ ఎడిట్ చేసి కూడా మెయిల్ పంపించవచ్చు. అన్నెసెసరీ మెయిల్స్ని మీరు రిసీవ్ చేసుకోకండి. RGUKT నుంచి వచ్చిన మెయిలే మీరు ఆధారంగా తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, అసలు RGUKTలో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, వాటి సంగతి ఏంటి. ఓకే, సో ఇలాంటి చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ చూడండి, RGUKT ప్రొవైడ్స్ ఇట్ స్టూడెంట్స్ స్టాఫ్ ఆల్ నెసెసరీ మెడికల్ ఫెసిలిటీస్. చాలా పేరెంట్స్ అయితే బాధపడుతున్నారు, మా అబ్బాయికి ఆరోగ్యం ఎలా ఉంటుంది, మా అమ్మాయికి ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది. సో అక్కడ 30 బెడ్స్, 3 డాక్టర్లు ఎప్పుడు ఉండేలాగా ఒక హాస్పిటల్ అయితే కడుతున్నారు. సో ఆ కట్టిన తర్వాత ఆపరేషన్లు అయితే ఈ సంవత్సరం జాయిన్ అయిన వాళ్ళకైతే ఈ ఫెసిలిటీస్ అందబోతున్నాయి హాస్పిటల్. సో ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ ఇంకా ఉంది. సో చివరి వరకు చూడండి. ఓకే, నెక్స్ట్ పేరెంట్స్ ఆర్ అలౌడ్ టు మీట్ దర్ చిల్డ్రన్ ఆన్ సండేస్ ఓన్లీ. సో ఇది 10th తర్వాత మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మొదటిసారి హాస్టల్లో జాయిన్ అవుతుండొచ్చు. దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు సండే పిల్లల్ని వెళ్ళి కలవచ్చు మీ దగ్గర ఒకవేళ క్యాంపస్ ఉంటే. ఓకే, తర్వాత రిలేటివ్స్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎంటర్టైన్ అన్లెస్ దే ఆర్ అకాంపనైడ్ బై స్టూడెంట్స్ పేరెంట్స్. ఒక పేరెంట్స్ వస్తేనే మీరు పిల్లల్ని చూడవచ్చు. ఇది ప్రాక్టికల్గా రూల్స్, దానిపైన సెట్ ఆఫ్ రూల్స్, వాళ్ళ దాంట్లో గైడ్లైన్స్లో ఉన్న రూల్స్. ఓకే, సో పేరెంట్స్ నీడ్ టు మేక్ దర్ అపాయింట్మెంట్ టు మీట్ దేర్ చిల్డ్రన్. అది కాకుండా మీరు ఎప్పుడైనా కలవాలంటే ముందు అపాయింట్మెంట్ తీసుకొని పిల్లల్ని కలవచ్చు. ఓకే, దెన్ చూడండి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్. వెన్ స్టూడెంట్ వాంట్ టు గో అవుట్ ఆఫ్ ద క్యాంపస్ టు దేర్ హోమ్, పేరెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కమ్ అండ్ పికప్. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ PUC అయినా PUC 2 అయినా మీరు పిల్లల్ని వచ్చి క్యాంపస్ నుంచి బయటికి తీసుకెళ్లాల్సిందే, అప్పుడే వాళ్ళు అలో చేస్తారు. సెల్ ఫోన్స్ గురించి 100 డౌట్స్ అయితే ఉన్నాయి, కాబట్టి మీకు అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అయితే చూపిస్తున్నాను. సెల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు బి యూజ్డ్ ఆన్ ద క్యాంపస్. సెల్ ఫోన్స్ నేను తీసుకెళ్తాను, నేను హీరోలా అవుతాను. సర్ప్రైజింగ్గా ఒక యూట్యూబ్ ఛానల్ వీడియోలో అయితే క్లాస్ రూమ్లోనే పిల్లలు మొబైల్ వాడుతున్న దృశ్యాలు అయితే ఉన్నాయి. సో అలాంటిది అయితే అలో ఉండకూడదు నాకు తెలిసి. ఓకే, సో ఇక్కడ రూల్ ప్రకారం అయితే క్యాంపస్లో మొబైల్ ఫోన్స్ వాడడానికి పర్మిషన్ లేదు. ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా క్యాచ్ చేస్తే మొబైల్ అయితే కన్ఫెస్టికేట్ అవుతుంది. మరి మొబైల్స్ పర్మిషన్ ఉంది అంటున్నారు సీనియర్స్ అని చాలామంది. మా బ్రదరే ఉన్నారు, మా సిస్టరే ఉన్నారు అంటే అది ఒక రిస్క్. ఓకే, ఇక్కడ క్లియర్ కట్గా రూల్ చెప్తుంది. స్టూడెంట్స్ కెన్ యూజ్ దర్ సెల్ ఫోన్స్ ఇన్ దర్ రూమ్స్ అలోన్. వాళ్ళ రూమ్కి మాత్రమే పరిమితం. ఓకే, ఇఫ్ ఎనీవన్ ఫౌండ్ యూజింగ్ సెల్ ఫోన్ ఇన్ ద క్యాంపస్ దే విల్ బి కన్ఫెస్టికేటెడ్ ఇమ్మీడియట్లీ. ఒకవేళ మీరు క్లాస్ రూమ్లో ఎక్కడైనా బయట రూమ్లో కాకుండా వాడితే అది ఇమ్మీడియట్గా ఫోన్ వాళ్ళు కన్ఫెస్టికేట్ తీసేసుకుంటారు. ఓకే, సో ఇంకా చూడండి ఫుడ్ గురించి. నో ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈజ్ అలౌడ్ హాస్టల్.
పేరెంట్స్ ఆర్ నాట్ సపోజ్ టు బ్రింగ్ దేర్ స్నాక్స్ ఆర్ ఎనీ ఫుడ్ ఆఫ్ ఎనీ కైండ్ టు దేర్ చిల్డ్రన్. ఓకే, సో ఇది చిల్డ్రన్స్కి ఏ ఫుడ్ తీసుకురావద్దు అని క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ అయితే ఉంది. సో ఇవి ఈ వీడియోలో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ వీడియో లెంది అయితే చాలామంది ఓపికతో చదవట్లేదు. దానివల్ల ఎక్కువసేపు చదవకపోతే అది యూట్యూబ్ ఇంకొకరికి సజెస్ట్ చేయట్లేదు. అందుకనే ఓన్లీ ఇన్ఫర్మేషన్ షార్టెస్ట్ ఫామ్గా ఇవ్వబోతున్నాను. ఇప్పుడు మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే చెక్ చేసుకోండి. PUC 1కి PUC 2కి సంబంధించిన లెక్చర్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో జాయిన్ అయ్యే ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళాలని, మంచి ఇంప్రెషన్ కొట్టేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫ్రమ్ విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్ బాయ్.